నవ్య న్యూస్ సమర్పించిన వారు శ్రీ గౌతమి జూనియర్ కాలేజ్ 2025 సీనియర్ ఇంటర్ ఫలితాలలో ఐ జయదుర్గ 989 మార్కులతో జిల్లా ఫస్ట్, డి గీతిక 467 మార్కులతో స్టేట్ సెకండ్ మరియు జిల్లా ఫస్ట్, 988 మార్కులతో వి యోగానంద్ స్టేట్ థర్డ్ ర్యాంక్, ఎంపీసీ నందు 987, 985, 984, 983, 983, 982, 981, 981 మరియు బైపీసీలో 982, 982, 971, 970, 966 వంటి మార్కులతో శ్రీ గౌతమి ప్రభంజనం. జూనియర్ ఎంపీసీలో 470 మార్కులకు 465, 464, 464, 464, 464, 464, 463, 462 లాంటి స్టేట్ టాప్ 10 ర్యాంకుల్లో 11 ర్యాంకులు శ్రీ గౌతమివే. జూనియర్ బైపీసీలో 434, 433 వంటి మార్కులతో టౌన్ ఫస్ట్. 2025 జేఈఈ మెయిన్స్ నందు హాజరైన 32 మందిలో 18 సీట్లు శ్రీ గౌతమివే. టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రతి సంవత్సరం వందలాది సీట్లు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి. ఈ విద్యా సంవత్సరం నుండి పాపరాజు తోటలో బాలబాలికలకు వేరువేరుగా తరగతి గదులు, నూతన క్యాంపస్ మరియు హాస్టల్, బస్సు సౌకర్యం కలదు. శ్రీ గౌతమి జూనియర్ కాలేజ్, పాపరాజు తోట, సెల్ 9849989887, చీరాల, ఇంకొల్లు. నవ్య న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కుటుంబాల ఆర్థిక సామాజిక అభివృద్ధికి ప్రభుత్వ లక్ష్యం. P4 కింద DRDA దత్తతకు తీసుకున్న బంగారు కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధులు కల్పించే క్రమంలో 10.95 లక్షలు మంజూరు చేసిన జిల్లా కలెక్టర్ వెంకట మురళి. కాలువల పూడికతీత పనులు చేపట్టాలి. చీరాల మండలంలోని కొమ్మమూరు కెనాల్ నుండి బోయినవారిపాలెం, స్టూటిపురం కెనాల్ పంట కాలువను పరిశీలించిన చీరాల వైఎస్ఆర్ రైతు విభాగ అధ్యక్షుడు రమణారెడ్డి రైతాంగ సమస్యలపై ఆరా. P4 కింద DRDA దత్తతకు తీసుకున్న బంగారు కుటుంబాలకు చేయూతనందించే కార్యక్రమం బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో జరిగింది. బంగారు కుటుంబాల జీవన స్థితిగతులను పరిగణలోకి తీసుకున్న DRDA 13 కుటుంబాలను దత్తత తీసుకుంది. వారందరికీ స్థిరమైన జీవనోపాధులు కల్పించడం కొరకు 10.9 లక్షలను జిల్లా కలెక్టర్ వెంకటమురళి మంజూరు చేశారు. P4 బంగారు కుటుంబాల ఆర్థిక సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి తెలిపారు. P4 కింద DRDA దత్తతకు తీసుకున్న బంగారు కుటుంబాలకు చేయూతనందించే కార్యక్రమం సోమవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాలులో జరిగింది. బంగారు కుటుంబాల జీవన స్థితిగతులను పరిగణలోకి తీసుకున్న DRDA 13 కుటుంబాలను దత్తత తీసుకుంది. వారందరికీ స్థిరమైన జీవనోపాధులు కల్పించడం కొరకు 10.95 లక్షలను జిల్లా కలెక్టర్ మంజూరు చేశారు. చెక్కు రూపంలో నగదును బంగారు కుటుంబాలకు కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఒకరికి బ్యాటరీతో నడిచే ట్రై సైకిల్, ముగ్గురికి వినికిడి యంత్రాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ బంగారు కుటుంబాలకు జిల్లా అధికారులు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పారు. సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 విధానం బాపట్ల జిల్లాలో అమల్లోకి వచ్చిందన్నారు. అట్టడుగున అత్యల్ప ఆదాయం ఉన్న కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం సర్వే ద్వారా గుర్తించి బంగారు కుటుంబాలుగా నామకరణం చేసిందన్నారు. అలాంటి కుటుంబాలు బాపట్ల జిల్లాలో 62,000 ఉన్నాయన్నారు. వారికి చేయూతను అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. దీంతో జిల్లా అధికారులు, బ్యాంక్ అధికారులు 300 మంది మార్గదర్శులుగా సంబంధిత వెబ్ పోర్టల్లో తమ పేర్లు నమోదు చేసుకున్నారని వివరించారు. మరి గతంలో మనం PPP మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పేవాళ్ళం. మరి వారి బ్రెయిన్ చైల్డ్ P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ ఆల్సో పీపుల్స్ పార్టిసిపేషన్ అనేది మన జిల్లాలో మొదటగా ఆయన P4ని విజయవాడ నుంచి లాంచ్ చేసిన తర్వాత మన జిల్లాలో మొట్టమొదటి ఆనరబుల్ సీఎం ప్రోగ్రాంలో చిన్న కొత్త గొల్లపాలెం, చినగంజాం మండల్లో దాని విధి విధానాల్ని స్వయంగా ఆయనే ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలిసేలాగా చేయటం, దాని మీద దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ అంతా కూడా మనకి తెలియడం అనేది జరిగింది. దాని ప్రకారంగా మనకు మరి ఈరోజు రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లాల కలెక్టర్లు, అన్ని జిల్లా యంత్రాంగం P4 విధానాన్ని మనము పాటిస్తూ ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాం. మరి ఆ విధానంలో మనం చూసుకున్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి
ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారంగా సమాజంలో అట్టడుగున ఆర్థికంగా అట్టడుగున ఉన్నటువంటి అత్యల్ప ఆదాయ వర్గాలను ఒక 10% పీపుల్ని తీసుకోవడం జరిగింది. ఆ 10% పీపుల్ని కూడా మళ్ళీ మనం డోర్ టు డోర్ సర్వే చేసి 6 స్టెప్ వ్యాలిడేషన్ చేసి గ్రామ సభల్లో కూడా వాటిని ఫిల్టర్ చేసుకొని చేయడం జరిగింది. ఆ రకంగా చూసుకున్నప్పుడు మనకు జిల్లాలో 62,000 కుటుంబాలు అత్యల్ప ఆదాయ వర్గం కలిగినటువంటి అట్టడున్న 10% కుటుంబాలు ఆ విధంగా రావడం అనేది జరిగింది. మరి ఈ 62,000 కుటుంబాలకి మనము చేయూతను అందించి వాళ్ళని హ్యాండ్ హోల్డ్ చేస్తూ మెంటార్ చేస్తూ వాళ్ళని ఆర్థికంగా, సంక్షేమ పరంగా, చదువు పరంగా అనేక సామాజిక అంశాల్లో ముందుకు తీసుకొని రావడం అనేది లక్ష్యం. చీరాల మండలంలోని శివారు ప్రాంతాలని కొమ్ముమూరు కెనాల్ నుండి బోయినవారిపాలెం, స్టోర్చిపురం కెనాల్ వరకు గల పంట కాలువను చీరాల వైఎస్ఆర్ రైతు విభాగ అధ్యక్షులు కావూరి రమణారెడ్డి పరిశీలించారు. ఇదే క్రమంలో స్థానికంగా కాలువ ద్వారా సాగుభూములకు నీరు అందుతున్న తీరుపై రైతులను అడిగి తెలుసుకున్నారు. చీరాల మండలంలో రైతులకు ప్రధానంగా సాగునీరు అందించే కొమ్మమూరు కెనాల్ నుంచి బోయినవారిపాలెం, స్టువర్టిపురం కెనాల్ వరకు అనేక ప్రాంతాల్లో గుర్రపు టెక్క, జమ్ము కూడికలు ఎక్కువగా ఉండడం వల్ల సాగునీరు పారుదలకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని వెంటనే సమస్యను అధికారులు చొరవ చూపి పరిష్కరించాలని చీరాల వైఎస్ఆర్ రైతు విభాగ అధ్యక్షులు కావూరి రమణారెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని శివారు ప్రాంతాల్లోని కొమ్మమూరు కెనాల్ నుంచి బోయినవారిపాలెం, స్టువర్టిపురం కెనాల్ వరకు గల పంట కాలువను ఆదివారం చీరాల వైఎస్ఆర్ రైతు విభాగ అధ్యక్షులు కావూరి రమణారెడ్డి పరిశీలించారు. ఇదే క్రమంలో స్థానికంగా కాలువ ద్వారా సాగు భూములకు నీరు అందుతున్న తీరుపై రైతుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలువలో గుర్రపు టెక్క, జమ్ము కూడికలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రానున్న రోజుల్లో సాగు చేస్తే రైతులకు ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందన్నారు. ఈ కాలువ ద్వారా తోటవారిపాలెం పంపింగ్ స్కీమ్, బోయినవారిపాలెం ఆయకట్టు, స్టువర్టిపురం కెనాల్, ఈపురుపాలెం పరిధి వరకు సుమారుగా 20,000 ఎకరాలను చిన్న సన్నకారు రైతులు సాగు చేస్తారన్నారు. ఈ క్రమంలో సమస్య తీవ్రతను గుర్తించి నీటిపారుదల శాఖ అధికారులు కాలువ పూడికతీత పనులు చేపట్టాలని కోరారు. ఈ క్రమంలో మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రామచంద్రరావు రైతులు ఉన్నారు. ఈరోజు బోయినవారిపాలెం ప్రాంతంలో స్వరం ఛానల్ కింద కొమ్మూరు కాలువ నుంచి వచ్చే పంట కాలువ గుర్రపు టెక్క, జమ్ము తుంగతో బాగా పెరిగిపోయి ఉంది. మరి దీని కింద ఆయకట్టు, తోటవారిపాలెం పంపింగ్ స్కీము, తర్వాత స్టువర్టిపురం ఛానల్, తర్వాత చీరాల రైతులు, తర్వాత చీరాల ప్రాంతం, బోయినవారిపాలెం, ఈపురుపాలెం ప్రాంతం మొత్తం సుమారుగా 30,000 ఎకరం దీని కింద ఉంది. కాబట్టి మరి అది గుర్రపు టెక్క ఇదంతా అల్లుకోవటం వల్ల మరి వాటరు రేపు సీజన్ వచ్చేటప్పుడు వాటర్ వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి మరి అధికారులు వెంటనే ఈ గుర్రపు టెక్కని తొలగించడానికి, ఇది అనువైన ప్రాంతం కాబట్టి, ఎండాకాలం కాబట్టి, మరి గతంలో కూడా పోయిన సంవత్సరం కూడా కడపలేదు. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు అధికారులు వెంటనే దీని మీద శ్రద్ధ ఉంచి కొమ్మూరు కెనాల్లో నుంచి బోయినవారిపాలెం, స్టువర్టిపురం ఛానల్ వరకు ముందు గుర్రపు టెక్కని దీన్ని తొలగించి కాలువలను శుభ్రం చేయవలసిందిగా. చీరాల NRNPM హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల వెలువడిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో విశేష ప్రతిభ చూపి 583 అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థి జయశ్రీని వాకర్స్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. భవిష్యత్తు విద్య అవసరాల కోసం కొంత నగదును అందజేశారు. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ తమ వంతు బాధ్యతగా ముందుంటామని పలువురు చీరాల NRNPM హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు. చీరాల NRNPM హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల వెలువడిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో విశేష ప్రతిభ చూపి 583 అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని జయశ్రీని వాకర్స్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. భవిష్యత్తు విద్యా అవసరాల కోసం కొంత నగదు అందజేశారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ విద్యార్థిని జయశ్రీ భవిష్యత్తులోనూ విద్యారంగంలో రాణించి తద్వారా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు పొలిదాసు రామకృష్ణ, గురుప్రసాద్, నారాయణమూర్తి, వలివేటి మురళీకృష్ణ, బాలగంగాధర్రావు, సుబ్బారావు, బద్రీనాథ్, చింతా రమేష్, అమర్చంద్, వీరాంజనేయులు, తిరుపతిరావు, పూర్ణ, కాటమరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన వాకింగ్ మిత్రుడు దొండిపు బాలగంగాధర్రావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారిని ఘనంగా మనం సత్కరించడం జరిగింది. వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు శ్రీకృష్ణ గోశాల ప్రెసిడెంట్ దేవకి సుబ్బారావు గారికి గోవుల
పోషణ నిమిత్తం 1500 రూపాయలు డొనేషన్ ఇచ్చారు. అలానే మన ఇమిడిశెట్టి జయశ్రీ గారికి కూడా 500 రూపాయలు డొనేషన్ ఇచ్చినందుకు పుట్టినరోజులు జరుపుకోవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చీరాల NRNPM హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యుల సహకారంతో మన వాకింగ్ సభ్యుడు ఇమిడిశెట్టి రాధాకృష్ణమూర్తి గారి అమ్మాయి జయశ్రీ మొన్న 10వ తరగతిలో 583 మార్కులు సాధించినందుకు వారి పై చదువుల నిమిత్తం ఈ రోజు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 37,500 రూపాయలు నగదు సహాయం చేయడం జరిగింది. అలానే నోట్ బుక్స్ కూడా వారికి ఇవ్వటం జరిగింది. వారు రాబోయే రోజుల్లో బాగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వారిని మనస్ఫూర్తిగా మనం అందరం కోరుకుంటా ఉన్నాం. వార్తల్లో చిన్న బ్రేక్. శ్రీ గౌతమి జూనియర్ కాలేజ్ 2025 సీనియర్ ఇంటర్ ఫలితాలలో ఐ జయదుర్గ 989 మార్కులతో జిల్లా ఫస్ట్, డి గీతిక 467 మార్కులతో స్టేట్ సెకండ్ మరియు జిల్లా ఫస్ట్, 988 మార్కులతో వి యోగానంద్ స్టేట్ థర్డ్ ర్యాంక్, ఎంపీసీ నందు 987, 985, 984, 983, 983, 982, 981, 981 మరియు బైపీసీలో 982, 982, 971, 970, 966 వంటి మార్కులతో శ్రీ గౌతమి ప్రభంజనం. జూనియర్ ఎంపీసీలో 470 మార్కులకు 465, 464, 464, 464, 464, 464, 464, 463, 462 లాంటి స్టేట్ టాప్ 10 ర్యాంకుల్లో 11 ర్యాంకులు శ్రీ గౌతమివే. జూనియర్ బైపీసీలో 434, 433 వంటి మార్కులతో టౌన్ ఫస్ట్. 2025 జేఈఈ మెయిన్స్ నందు హాజరైన 32 మందిలో 18 సీట్లు శ్రీ గౌతమివే. టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రతి సంవత్సరం వందలాది సీట్లు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి. ఈ విద్యా సంవత్సరం నుండి పాపరాజు తోటలో బాలబాలికలకు వేరువేరుగా తరగతి గదులు, నూతన క్యాంపస్ మరియు హాస్టల్, బస్సు సౌకర్యం కలదు. శ్రీ గౌతమి జూనియర్ కాలేజ్, పాపరాజు తోట. సెల్ 9849989887, చీరాల, ఇంకొల్లు. బ్యాక్ టు న్యూస్. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన జాతీయ సేవా విభాగానికి చెందిన కోఆర్డినేటర్ ను ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలలోని వైద్య సిబ్బంది ఘనంగా సత్కరించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమతులు లక్ష్మణరావు ఒక ప్రకటనలో తెలియజేశారు. జూన్ 14 ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా కళాశాల ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ డి జ్యోతి స్వరూప్ను చీరాల ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ కు సంబంధించిన వైద్యులు, వైద్య సిబ్బంది ఘనంగా సత్కరించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు. కళాశాల స్థాపించిన నాటి నుండి ప్రతి ఏడాది క్రమం తప్పకుండా కళాశాలలో రక్తదాన శిబిరాలు నిర్వహించడం ద్వారా హాస్పిటల్లో రక్త నిల్వలకు సహకరిస్తున్న క్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ డి జ్యోతి స్వరూప్ ను సన్మానించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ డి జ్యోతి స్వరూప్ మాట్లాడుతూ తమ కళాశాలలో ప్రతి ఏడాది విధిగా 2 సార్లు రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. శిబిరంలో 100 మందికి పైగా విద్యార్థులు రక్తదానం చేస్తున్నారని తెలిపారు. ఇదే క్రమంలో ఎన్ఎస్ఎస్ విభాగం ద్వారా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు సహకరించిన కళాశాల మేనేజ్మెంట్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో సైతం కళాశాల యాజమాన్యం సహకారంతో తమ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను మరింతగా విస్తృతపరుస్తామన్నారు. చీరాల కుప్పడం పట్టు చీరకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడానికి కృషి చేసిన జిల్లా కలెక్టర్ వెంకటమురళిని సోమవారం చీరాల చేనేత సంఘాల నాయకులు సన్మానించారు. ఎన్నో సంవత్సరాల కళ నెరవేరిందని ఈ సందర్భంగా చేనేతలు హర్షం వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా కలెక్టర్ సోమవారం చీరాలోని చేనేత సహకార సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. చీరాల కుప్పడం పట్టు చీరకు జాతీయ గుర్తింపు రావడానికి కృషి చేసిన జిల్లా కలెక్టర్ ను చేనేత సహకార సంఘాల నాయకులు ఘనంగా దుశ్శాలువలతో సత్కరించారు. ఈ సందర్భంగా చేనేత సంఘాల నేతలు ఎన్నో సంవత్సరాలు కళ నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో గుర్తింపుతో చేనేతలకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. చీరాల తహసీల్దార్ గోపికృష్ణ సోమవారం వేటపాలెం తహసీల్దార్గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు వేటపాలెం తహసీల్దార్గా ఉన్న పార్వతిపై పలు ఆరోపణలు రావడంతో కలెక్టర్ ఆమెను సిసిఎల్ఏకు సరెండర్ చేసి గోపికృష్ణకు వేటపాలెం బాధ్యతలు అప్పగించారు. వేటపాలెం మండలంలో పలు భూ కబ్జాలు, ఆక్రమణల విషయమై అధికార దుర్వినియోగం చేయడం పట్ల ఫిర్యాదులు అందిన నేపథ్యంలో వేటపాలెం తహసీల్దార్ని విధులను తొలగిస్తూ జిల్లా కలెక్టర్ వెంకటమురళి ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చీరాల మండలం తహసీల్దార్ గోపికృష్ణ సోమవారం వేటపాలెం తహసీల్దార్గా అదనపు బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ప్రజలకు అందుబాటులో ఉంటూ రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తన వంతు బాధ్యతగా కృషి చేస్తారన్నారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లో నిండి సేవా సదన్ వరకు క్యూ లైన్ లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 20 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 91,720 మంది భక్తులు దర్శించుకోగా 44,678 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా 3.80 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. కాగా ఆదివారం సినీ ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూల నుండి వచ్చిన 52 మంది అర్జీదారులు జిల్లా ఎస్పీకి సమస్యలను అర్జీల రూపంలో అందజేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ జుడి అధికారులను ఆదేశించారు. బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూల నుండి వచ్చిన 52 మంది అర్జీదారులు జిల్లా ఎస్పీకి సమస్యలను అర్జీల రూపంలో అందజేశారు. జిల్లా ఎస్పీకి అందిన అర్జీల్లో కుటుంబ తగాదాలు, భూ వివాదాలు, ఆస్తి తగాదాలు, ఆర్థిక లావాదేవీల మోసాలు, ఇతర పలు సమస్యలు ఉన్నాయి. కాగా చట్టపరంగా విచారించి పరిష్కారం చూపుతామని అర్జీదారులకు ఎస్పీ భరోసా కల్పించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలను త్వరితగతిన చట్టపరిధిలో విచారించి సంతృప్తికర రీతిలో పరిష్కరించాలని, అర్జీలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్పీ పోలీస్ అధికారులు ఆదేశించారు. కార్యక్రమంలో సిసిఎస్ డిఎస్పీ జగదీష్ నాయక్, పీజీఆర్ఎస్ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. బంగ్లాదేశ్ నుంచి ఉత్తర బంగాళాఖాతం మీదుగా దక్షిణ ఒడిషా వరకు, మఠర్వాడ నుంచి తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు వేరువేరుగా ఉపరితల ద్రోణులు ఏర్పడ్డాయి. అలాగే ఉత్తరాంధ్రకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వార్తల్లో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకోవడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కు తగ్గారు. మంచివారైనా చాలా కాలం నుంచి తమ వద్ద పనిచేస్తున్న కార్మికులు ప్రభుత్వ దూకుడు విధానం తమ నుంచి దూరం చేస్తుందని రైతులు, హోటల్, లీజ్ బిజినెస్ వర్గాలు చెప్పినట్టు ఈ నెల 12న ట్రూత్ సోషల్ పోస్ట్ లో ఆయన తెలిపారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఘటన మరొక ముందే మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. కేదార్నాథ్ సమీపంలో ఆదివారం ఉదయం దట్టమైన అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కుప్పకూలింది. ఈ హెలికాప్టర్ లో మొత్తం 7 ప్రయాణికులు ఉన్నారు. గౌరీకుండు, త్రిజుగి, నారాయణ్ మధ్య హెలికాప్టర్ కూలిపోయింది. ప్రాథమిక సమాచారం మేరకు ప్రమాదానికి ప్రతికూల వాతావరణం కారణమని తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఏడాది పాలన పూర్తి చేసిన కూటమి ప్రభుత్వ పాలనలో మార్పులకు సిద్ధమవుతోంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో సంస్కరణల దిశగా ఆలోచనలు చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం ఇక రేషన్ వ్యవస్థలను కొత్త విధానం అమలు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం తాజాగా సీఎం చంద్రబాబు అధికార యంత్రాంగానికి కీలక సూచనలు చేశారు. భారతదేశంలో 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంజీ మోటార్ తన కస్టమర్లకు ప్రత్యేక బహుమతిని అందించింది. కంపెనీ తన ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఎంజీ జెడ్ఎస్ ఈవీ అన్ని వేరియంట్లపై భారీ ధర తగ్గింపు ప్రకటించింది. 2025 ఎంజీ జెడ్ఎస్ ఈవీ ఇప్పుడు 4.44 లక్షలు తగ్గించనుంది. దీని కొత్త ప్రారంభ ధర 16.75 లక్షల నుంచి ప్రారంభమై 20.50 లక్షల వరకు ఉంటుంది. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు సన్నాహక పోరులో భారత ప్రధాన పేసర్ బుమ్రా దారుణంగా విఫలమయ్యాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే టాప్ ఆర్డర్ బ్యాటర్లు మాత్రం దంచేశారు. కెప్టెన్ శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ అర్ధ శతకాలతో ఫామ్ చాటుకున్నారు. ఇండియా ఏకు ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్ విధ్వంసక శతకంతో మెరిశాడు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కుటుంబాల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రభుత్వ లక్ష్యం. P4 కింద DRDA దత్తతకు తీసుకున్న బంగారు కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధులు కల్పించే క్రమంలో 10.95 లక్షలు మంజూరు చేసిన జిల్లా కలెక్టర్ వెంకట మురళి. కాలువల పూడికతీత పనులు చేపట్టాలి. చీరాల మండలంలోని కొమ్మమూరు కెనాల్ నుండి బోయినవారిపాలెం, చూటిపురం కెనాల్ కొంట కాలువను పరిశీలించిన చీరాల వైఎస్ఆర్ రైతు విభాగ అధ్యక్షుడు రమణారెడ్డి రైతాంగ సమస్యలపై ఆరా. నవ్య న్యూస్ ఎంతటితో సమాప్తం. నమస్కారం.
నవ్య న్యూస్ సమర్పించిన వారు శ్రీ గౌతమి జూనియర్ కాలేజ్ 2025 సీనియర్ ఇంటర్ ఫలితాలలో ఐ జయదుర్గ 989 మార్కులతో జిల్లా ఫస్ట్, డి గీతిక 467 మార్కులతో స్టేట్ సెకండ్ మరియు జిల్లా ఫస్ట్, 988 మార్కులతో వి యోగానంద్ స్టేట్ థర్డ్ ర్యాంక్, ఎంపీసీ నందు 987, 985, 984, 983, 983, 982, 981, 981 మరియు బైపీసీలో 982, 982, 971, 970, 966 వంటి మార్కులతో శ్రీ గౌతమి ప్రభంజనం. జూనియర్ ఎంపీసీలో 470 మార్కులకు 465, 464, 464, 464, 464, 464, 463, 462, 462 లాంటి స్టేట్ టాప్ 10 ర్యాంకుల్లో 11 ర్యాంకులు శ్రీ గౌతమివే. జూనియర్ బైపీసీలో 434, 433 వంటి మార్కులతో టౌన్ ఫస్ట్. 2025 జేఈఈ మెయిన్స్ నందు హాజరైన 32 మందిలో 18 సీట్లు శ్రీ గౌతమివే. టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రతి సంవత్సరం వందలాది సీట్లు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి. ఈ విద్యా సంవత్సరం నుండి పాపరాజు తోటలో బాలబాలికలకు వేరువేరుగా తరగతి గదులు, నూతన క్యాంపస్ మరియు హాస్టల్, బస్సు సౌకర్యం కలదు. శ్రీ గౌతమి జూనియర్ కాలేజ్, పాపరాజు తోట. సెల్ 9849989887, చీరాల, ఇంకొల్లు.